హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు శివ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీకు కూడా అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు అందరి కోసం ఎవరైతే ట్యాంక్ బండ్కి వెళ్ళి చూడలేకపోయారో వాళ్ళందరి కోసం నేను ట్యాంక్ బండ్కి వెళ్ళానండి. మంచి మంచి వినాయకుడి విగ్రహాలన్నింటినీ చూపించబోతున్నాను. నిమజ్జనంకి వెళ్ళామండి మేము. చాలా మంది క్రౌడ్ ఉన్నారండి. అసలు ఒకటే కోలాహలం అండి. అక్కడ అసలు ఎలా ఉందంటే ఒక కుంభమేళ లాగుందండి. అంతమంది జనాలు వచ్చారు. సిటీలో హైదరాబాద్లో ఉన్న మొత్తం ప్రతి వ్యక్తి అక్కడ ఉన్నట్టు అనిపించిందండి నాకైతే. అంత ఫుల్ క్రౌడ్ ఉందండి. చూడండి, ఒక్కొక్క దేవుడి విగ్రహం ప్రతిమలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి స్పెషల్ అండి. దేనికదే అల్టిమేట్గా ఉంది. ఒకసారి చూడండి. మీరు కూడా, మీరందరూ నాకు తెలిసి టీవీలో చూసుండొచ్చు. బట్ నేను వెళ్ళాను కదండి, అన్ని దేవుడి విగ్రహాలని నేను వీడియో తీశాను. అవన్నింటినీ మీతో షేర్ చేసుకోవాలని నాకు చాలా అనిపించింది. అందుకోసమే ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నానండి. చూడండి ఎంత బాగున్నాయంటే వినాయకుడి విగ్రహాలు అంత బాగున్నాయి. చూడండి, ఇప్పుడు నిమజ్జనం అవుతున్న ఆ విగ్రహాన్ని చూడండి ఎంత బాగుందో. దేనికదే సూపర్గా ఉందండి. మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఆ వినాయకుడి నిమజ్జనంలో అసలు ఆ జనాలు, ఆ కిటకిటలు, ఆ కోలాహలం అదంతా తిరునాళ్ళలాగా ఉందండి. అందరూ ఒక పక్కన బూరలు, చిన్నప్పుడు మనం తిరునాళ్ళలో అందరం ఊదుకుంటూ ఆడుకునే వాళ్ళం కదండి. అలాంటి బూరలు తీసుకొని ఒకటే సౌండ్స్, ఆ తర్వాత మాస్క్లు, ఫేస్ మాస్క్లు ఇవన్నీ ఉన్నాయండి. అసలు అది తిరునాళ్ళలాగా ఉంది. ఫుడ్ ఐటమ్స్, స్ట్రీట్ ఫుడ్స్ అండి. నంబర్ ఆఫ్ వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. అలాగే స్వీట్ కార్న్స్ అవన్నీ బోల్డ్ ఉన్నాయండి. తిరునాళ్ళలాగా అన్ని బొమ్మల ఐటమ్స్ పిల్లలకి సంబంధించి. పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ జాగ్రత్తగా ఉండాలి. చాలా క్రౌడ్ ఉందండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నానండి. సిటీకి వచ్చినాక నేను వెళ్ళింది అయితే ఫస్ట్ టైం అండి. లాస్ట్ ఇయర్ వెళ్ళాము, బట్ అక్కడ పోలీసులు వెళ్ళనివ్వలేదండి. వెహికల్స్ అన్నీ ఆపేశారు. మేము వెళ్ళలేక ఎక్కడ ఏ రూట్ నుంచి ట్యాంక్ బండ్కి వెళ్దామన్నా ప్రతి రూట్ దగ్గర, ట్యాంక్ బండ్కి వెళ్ళే ప్రతి రూట్ దగ్గర పోలీసులు ఉండి మా వెహికల్స్ అన్నీ ఆపేశారు. కానీ మేము లాస్ట్ ఇయర్ వెళ్ళలేకపోయాం. బట్ ఈసారి ఏంటంటే మేము ఎలా వెళ్ళామంటే నేను, మా వారు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా మరిది గారు మేమందరం కలిసి వెళ్ళామండి. అందరం కలిసి బండ్ల మీద వెళ్ళాం, బైక్స్ మీద. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్యాంక్ బండ్కి వెళ్ళే రూట్ దగ్గర క్లోజ్ చేస్తారు యాక్చువల్గా. బట్ ఏంటంటే వెహికల్స్ వెళ్ళడానికి లేదనమాట. మనుషులు బై వాక్ వెళ్ళొచ్చు యాక్చువల్లీ. అందుకని మేము అక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ఒక గ్రౌండ్ ఉందండి, చేనేత వస్త్రాల గ్రౌండ్ అని. అక్కడ వెహికల్స్ పార్క్ చేసాము. స్లోగా నడుచుకుంటూ వెళ్ళాము. కొంచెం దూరమే ఉంది, బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. బికాజ్ ఎందుకంటే నేను ఇప్పుడు వినాయకుడి విగ్రహాలను అన్నింటినీ చూడబోతున్నాననే ఆనందం నాకు చాలా ఉండిందండి. ఎంత బాగున్నాయో నాకైతే చాలా నచ్చింది. అసలు అక్కడ నుంచి రాబుద్ది కాలేదు. మేము అరౌండ్ ఇంటి దగ్గర 6 o'clockకి స్టార్ట్ అయ్యాము ఈవినింగ్. అక్కడికి వెళ్ళేసరికి 1 hour పట్టింది. 7 అయింది. అంటే కొంచెం నడుచుకుంటూ వెళ్ళాం కదా అక్కడ నుంచి. ఓకే, అంత పెద్ద వాకింగ్ డిస్టెన్స్ అంటే ఎక్కువ దూరం ఏం కాదండి. జస్ట్ కొంచెం నడిచాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి యాక్చువల్లీ. అంటే నిమజ్జనం లాస్ట్ రోజు కదండి. ఇంటి దగ్గర అంటే వీధులలో పెట్టిన విగ్రహాలన్నింటినీ తీయటానికి డీజే సాంగ్స్, డాన్సులు, సెట్టింగ్స్ చాలా ఇదిగా వినాయకుడిని సాగనంపుతారు కదా. కాబట్టి అవి రావటానికి చాలా టైం పడుతుంది కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన వీధిలో పెట్టిన అయినా సరే, మన ఇంటి దగ్గర వీధిలో ఎక్కడైతే పెట్టారో అక్కడ స్టార్ట్ అయిన వినాయకుడు విగ్రహం అక్కడ నుంచి వీధికి ఎండ్కి రావడానికే ఇన్ఫ్యాక్ట్ ఒక 1 hour ఈజీగా పడుతుందండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆ డీజే సాంగ్స్తోని డాన్సులు, కోలాటాలు అసలు చాలా ఇదిగా ఉంటుంది కదా. అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో అందువల్ల కావచ్చు మేము వెళ్ళిన తర్వాత అయితే కాస్త తక్కువనే వచ్చాయి. బట్ వెళ్ళిన కొంతసేపటికి అరౌండ్ 8:30, 9 o'clock మేబీ
9 o'clock నుండి స్టార్ట్ అయినాయండి. అసలు ఎంత బాగున్నాయో చూడండి, ఈ వినాయకుడి బొమ్మను ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఒక్కొక్కటి ఒక్కొక్క అల్టిమేట్ అండి. అసలు భలే థాట్స్ ఉన్నాయి. అసలు క్రియేటివిటీ, ఎవరైతే వినాయకుడు విగ్రహాలు చేసేవారు ఉన్నారో వాళ్ళ క్రియేటివిటీని మెచ్చుకోవాలండి. అసలు చాలా చాలా మెచ్చుకొని తీరాల్సిందే. ఒక్కొక్కటి బొమ్మ ఒక్కొక్క ఇదిగా అసలు ఎంత బాగుందంటే అంత బాగున్నాయి అసలు బొమ్మలు. ఎవరైతే తయారు చేశారో వాళ్ళని నిజంగా గుర్తించాలండి. చూడండి, ఈ విగ్రహం కూడా చాలా చాలా బాగుంది. ఈసారి అన్నీ చాలా చాలా బాగున్నాయండి. ఈసారి కాదు, ప్రతిసారి వినాయకుడి పండగ వచ్చింది, వినాయక చవితి అంటేనే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా ఉండే పండగ ఇదండి. వినాయకుడి విగ్రహాలు పెట్టడం, చందాలు వసూలు చేయటం, అసలు ఎలా అంటే అదొక మన ఇంటి పండగలాగా చేసుకుంటాం అందరూ కూడా. పిల్లలైతే ఎంతమంది, మా ఇంటికి కూడా చాలామంది చందాల కోసం వచ్చారండి. చిన్న పిల్లలతో సహా చక్కగా చందాల కోసం అటు ఇటు తిరుగుతారు. ఆర్గనైజేషన్ అంతా బాగా చేస్తారండి. విగ్రహం పెట్టుకోవటం, వాళ్ళంతటి వాళ్ళు సపరేట్గా విగ్రహం పెట్టుకోవాలని కూడా అనిపిస్తుంటుంది చిన్నపిల్లలకి. అంత బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఈ వినాయక చవితి అంటే ఇష్టమో కామెంట్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. బట్ ఈసారి నేను వినాయకుడిని ఇంట్లో పెట్టుకోలేకపోయాను, నాకు అస్సలు హెల్త్ బాగాలేకుండే. కానీ నేను మా ఊర్లో వినాయకుడి పూజలో పీటల మీద కూర్చొని పూజ చేసామండి నేను మా వారు. అది చాలా తృప్తినిచ్చింది నాకు. చాలా చాలా బాగుంది. ఎప్పటి నుంచో ఆశ అండి నాకు. కూర్చున్నాను, చాలా బాగా అనిపించింది నాకు. చూడండి ఎంత బాగా డాన్స్లు వేసుకుంటూ డీజే సాంగ్స్తోని ఎలా వెళ్తున్నారో చూడండి గణేష్నాథులు. ఆ గణేశుడు మనందరినీ చాలా బాగా చూడాలి, ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా చాలా బాగున్నాయండి ఆ లారీలు. మేము రోడ్ దగ్గర నుంచొని వినాయకుడి బొమ్మల్ని వీడియోలు తీస్తూ నేను చూసుకుంటూ దండం పెట్టుకుంటూ ఉన్నానండి. లారీలు అయితే ముందు వరకు వచ్చేస్తున్నాయి. చాలా చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. మీకు ఈ వీడియోలో ఏ వినాయకుని విగ్రహం ప్రతిమ మీకు బాగా నచ్చిందనేది ఒకసారి కామెంట్ చేయండి. మీకు అందరికీ నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే వినాయక చవితి పండుగ రోజు మీరు ఏం చేస్తారు, మీరు కూడా ఇలాగే ఆర్గనైజేషన్స్లో పాల్గొంటారా లేదా ఒకసారి నాకు కామెంట్ చేయండి. చూడండి అది ఎలా ఉందో. ఈ వినాయకుడి విగ్రహం చూడండి ఎంత బాగుందో, బాలకృష్ణుడి లాగా ఉంది కదండి. చాలా 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 బాగున్నాయండి. ప్రతి ఒక్క విగ్రహం చాలా బాగుందండి. క్రియేటర్స్ అయితే నిజంగా 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 చెప్పాలంటే క్రియేటర్స్ ఆర్ వెరీ వెరీ రీక్రియేటర్స్ అండి. చాలా చాలా మంచిగా చేశారండి. ప్రతి విగ్రహం కూడా ఎంత చక్కగా చెక్కారండి వాళ్ళు. ఈ వినాయక చవితి కోసం ఇలా విగ్రహాలు చెక్కడానికి ఎప్పటి నుండో ఎదురు చూస్తుంటారు పాపం. ఎంతో కష్టపడి రాత్రులనక పగలనక కష్టపడి విగ్రహాలు తయారు చేస్తుంటారు కదా. కాకపోతే ఇవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు కదండి. అవి కొంచెం హానికరం అంటారు. కానీ ఈసారి మీరు మీ ఇంట్లో మట్టి విగ్రహం పెట్టారా లేకపోతే పసుపు గణనాథుని చేశారా ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈసారి మా ఇంట్లో పెట్టుకోలేకపోయానండి. అయితే మట్టి విగ్రహం కానీ పసుపుతోని గణనాథుని చేయటం అయినా కానీ ఎకో ఫ్రెండ్లీ అండి. ఎటువంటి హాని లేకుండా మంచిగా ఉంటుంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది కొంచెం హానికరం కదండి. సో ప్లీజ్ అవాయిడ్ దట్ టైప్ ఆఫ్ ఐడియల్స్. సో చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయి వినాయకుని విగ్రహాల డెకరేషన్స్. తర్వాత ఆ దేవుళ్ళని ఎంత బాగా సాగనంపుతున్నారు చూడండి. కొందరు చాలా బాధపడుతున్నారు. చిన్న చిన్న పిల్లలైతే భలే ముద్దుగా అండి. నేను చూశాను కానీ వీడియో తీయలేకపోయాను. చాలా ముద్దుగా ఒక బాబు, నేను రిటర్న్ అయిపోయి వస్తుంటే ఒక బాబు ఒక చిన్న వెహికల్ అరేంజ్ చేసి దానిపైన గణనాథుని పెట్టుకొని ఒక థ్రెడ్తోని లాగుతూ తీసుకెళ్తున్నాడని ఎంత ముద్దుగా అనిపించిందో ఆ దృశ్యం చూడడానికి. చాలా బాగుంది. బట్ కానీ నేను వీడియో తీయలేకపోయాను. చాలా చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. చూడండి ఇది కాణిపాక వినాయకుడు అంట. చూడండి ఒకసారి మీరు ఎంత బాగుందో. అసలు ఈ బొమ్మ అయితే అసలు చాలా చాలా బాగా నచ్చిందండి. చుట్టూతా దేవుడి ప్రతిమలు ఉన్నట్టు అనిపించింది నాకు. చాలా బాగుంది. ఎంత క్రౌడ్ అండి, ఎంత క్రౌడు. పోలీసులు బందోబస్తు, అసలు ఎంత క్రౌడ్ అంటే కుంభమేళా కంటే కూడా దారుణంగా అనిపించిందండి నాకు. నేనైతే రియల్గా కుంభమేళా ఎప్పుడు చూడలేదు. బట్ నాకు నిన్న నిమజ్జనానికి వెళ్ళినప్పుడు అయితే కుంభమేళాలో ఉన్నట్టే అనిపించిందండి నాకు. అంత
అంతమంది జనాలు ఉన్నారు. కానీ జనాలు ఉన్నా కానీ అదొక ఫీలింగ్ అండి, వినాయకుడిని చూస్తున్నాను అనే ఫీలింగ్. అంతమంది జనాల్లో ఎలా ఉంటాను, ఎలా నెట్టేస్తున్నారు అదేం లేదండి నాకు అసలు. అంత బాగా అనిపించింది. మేము కొన్ని ఫొటోస్ దిగాము. తర్వాత ఈ ప్రతి వినాయకుడిని నేను వీడియో తీశానండి. చాలా చాలా బాగా నచ్చేది. ఈ బొమ్మ చూడండి ఎంత బాగుందో. మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. వినాయకుడు బొమ్మ ఎవరికి నచ్చకుండా ఉండదండి. వినాయకుడు అంటే తొలి పూజలు అందుకునే గణనాథుడు కదా. తొలి పూజ ఆయనకే చేస్తాం. ఎటువంటి విఘ్నాలు లేకుండా మనందరినీ మంచిగా చూస్తాడని ఎంతో నమ్మకంతో మనం పూజ చేస్తాం కదండి. వినాయక చవితితోనే మనకి పండగలన్నీ స్టార్ట్ కదా. ఈ ఈ సంవత్సరం ఈ వినాయక చవితి ముగించుకొని మీ అందరి జీవితాల్లో ఎంతో ఆనందం, సంతోషం, సుఖ సంతోషాలు అన్నీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న వినాయకుని బొమ్మ. కొందరు చాలా చాలా థీమ్స్తో వచ్చారండి. మన ఇండియన్ థీమ్, ఫ్లాగ్స్తోని తెలుగు తల్లిని చూపిస్తూ అట్లా థీమ్స్తో చాలా బాగా అనిపించిందండి నాకు. మంచి థీమ్తో వచ్చారు. అలాగే ఇంకొకరండి వీడియోలోనే ఉంది. అసలు నాకైతే బాగా నచ్చింది. బయట ఎలా ఉందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి లేడీస్కి సేఫ్టీ లేదండి బయట. అప్పుడు గాంధీ గారు అన్నట్టు ఆడపిల్ల అర్ధరాత్రి తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం అన్నారు కదా. కానీ అసలు ఆడపిల్ల ఇప్పుడు పట్టపగలే తిరగలేకపోతుందండి. అలా ఉంది బయట సొసైటీ. చిన్న పిల్లని ముద్దు చేసుకునే వయసులో ఉన్న పిల్లల్ని కూడా వదలట్లేదండి బయట. రాక్షసత్వం అలా పెరిగిపోయింది. అయితే ఒక కంటైనర్లో విగ్రహం ఎలా వెళ్ళిందంటే చూడండి, నేను అని చెప్పింది ఇదే, సేవ్ ద గర్ల్ సేవ్ ద ఉమెన్ అంటూ, నో సేఫ్టీ నో డ్యూటీ అంటూ. అసలు చాలా బాగా చూపించారండి వినాయకుడి బొమ్మని. వినాయకుడి బొమ్మ పక్కన ఎవరైతే గర్ల్స్ని అత్యాచారం చేస్తారో అలాంటి వాళ్ళని ఉరి తీయాలి అని చెప్పి ఒక న్యాయం చేయాలి అన్నట్టుగా అసలు ఈ థీమ్ అయితే ఎంత బాగా అనిపించిందో అండి. నాకు చాలా నచ్చింది. మీరే ఎవరికైనా నచ్చుంటే కామెంట్ చేయండి. అసలు ఆ థీమ్ నాకు బాగా నచ్చిందండి. ఆ థీమ్ నిజంగా అండి, బయట అసలు చిన్న పిల్లల్ని అలా దృష్టితో చూసే వాళ్ళని అసలు వదిలేయకూడదండి. బయట అలా పెరిగిపోతున్నాయి. ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటేనే ఇంట్లో తల్లిదండ్రులు చాలా వణికిపోతున్నారు. బయట ప్రపంచం అలా ఉందండి. కానీ మనకెప్పుడైతే ఇలా బయట ఆడపిల్లల్ని పంపించడానికి భయం లేకుండా తల్లిదండ్రులు ధైర్యంగా పంపిస్తారో అప్పుడే అసలు నిజమైన పండగ అండి. మనకి ఏ పండగైనా మనం నిజంగా అప్పుడు చేసుకోవాలి. కానీ ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో తెలియదండి. మనుషుల్లో మంచితనం అనేది పెరిగి ఇట్లాంటి చెడు ఆలోచనలన్నీ తగ్గేంత వరకు ఇలానే ఉంటుందండి. అందుకే చూశారు కదా మొన్న ఎంతగా వరదలు వచ్చాయో. ఇలాంటి చెడు అనేది పెరిగిపోతుంది కాబట్టి దేవుళ్ళు కూడా చూస్తూ ఊరుకోలేకపోతున్నారు అనుకుంటాను. అంతగానం వరద వచ్చిందండి విజయవాడ. చూశారు కదా ఎంతగా ఇదైపోయింది.